పథకం పేరు రైతు బంధు పథకం. ఈ పథకం ఎందుకు ప్రారంభించబడింది? రైతులు అప్పు లేకుండా పంట సాగు చేయడానికి పెట్టుబడి సాయం అందించడం కోసం రైతు బంధు పథకాన్ని అమలు చేశారు. దీనిని వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం అని కూడా పిలుస్తారు. ఇది 2018-19లో రైతులందరి ప్రారంభ పెట్టుబడి అవసరాలను తీర్చడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులందరికీ ప్రారంభ పెట్టుబడి అవసరాలకు డబ్బులను అందించడం, రైతులు అప్పులు చేయకుండా చూసుకోవడం, రాష్ట్ర రైతులు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు మరియు పొల తయారీకి చేసే ఖర్చులలో భాగాన్ని తీర్చడంలో సహాయపడటం దీని లక్ష్యం. తెలంగాణలో రైతు బంధు పథకం అర్హత: రైతులు తెలంగాణ రాష్ట్ర నివాసితులు అయి ఉండాలి. రైతులు వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. చిన్న మరియు సన్నకారు రైతులు మరియు అడవిలో భూమిని సాగు చేస్తున్న రైతులు, అద్దె ఒప్పందంపై పనిచేసే రైతులు లేదా కౌలు రైతులు కూడా ఈ పథకం కింద అర్హులు కారు. రైతు బంధు పథకం ఎకరానికి మొత్తం: తెలంగాణ రైతులందరికీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎకరానికి ₹10,000 ఇస్తుంది. ఇది 2 విడతలుగా లేదా వాయిదాలలో ఇవ్వబడుతుంది. అంటే పంట సీజన్లో జూను, సెప్టెంబర్ సీజన్లలో ఎకరానికి 5,000 ఇస్తారు. ప్రతి పంట సీజన్లో అందరూ రైతులు తమ వద్ద ఉన్న ప్రతి ఎకరానికి 5,000 పొందుతారు. రైతు బంధు పథకం కింద ఉన్న పంటల జాబితా: వరి, బఠానీలు, పత్తి, మిరియాలు, మొక్కజొన్న, చెరుకు ఇలాంటి ఇతర పంటలు. రైతు బంధు పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? భూమి ఉన్న రైతులందరూ మండల రెవెన్యూ అధికారి, ఎంఆర్ఓ లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి బ్యాంకు ఖాతా వివరాలను అందించడం ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రైతు బంధు పథకానికి అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, భూమి యాజమాన్య పత్రాలు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, చిరునామా రుజువు అంటే ఇంటి అడ్రస్ అంటే మీ ఇంటి స్థలం పేరు అన్నట్టు, బ్యాంకు ఖాతా వివరాలు, కుల ధృవీకరణ పత్రం. రైతులకు సూచనలు: భూమి వివరాలు నమోదు చేసుకోవాలి, పాస్బుక్ అప్డేట్ చేసుకోవాలి, బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉంచాలి. హెల్ప్ లైన్ నెంబర్: రైతు బంధు హెల్ప్ లైన్ 04023383520. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.